సల్లి సల్లి పెట్టింగ్స్, మార్నింగ్స్, చేతులు వణికింగ్స్. కెమెరాలో కనిపిస్తుంది లేదు కానీ సన్ రైజ్ అవుతుంది, మస్తు కనిపిస్తుంది కలర్స్. టైం 6:32 అవుతుంది. ఈ పార్టీ కర్నూలు ఉందాం అనుకున్నాం కానీ కుదరలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ విరాన్ మోటార్స్ వాళ్ళు ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి రైడ్ కండక్ట్ చేస్తున్నారు. సో అండ్ రైడ్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, డ్యామ్ షూర్గా చెప్తాను. ఎందుకంటే సర్ప్రైజ్ అదిరిపోతుంది. షోరూమ్ దగ్గర నుంచి సిటీలో రైడ్ చేసి అండ్ అక్కడి నుంచి బిల్లసారం కేవ్స్ బేతంచెర్ల దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి చిన్న సర్ప్రైజ్ రైడ్ ఉంది. సో మిస్ అవ్వద్దండి, రైడ్ చాలా బాగుంటుంది. హోప్ లాస్ట్ రైడ్ కంటే ఈ వ్లాగ్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ పర్సన్. ఎందుకంటే లాస్ట్ వీడియో చిన్న కాంట్రవర్సీ చేశారు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ గురించి చిన్న కంపారిజన్ లాగా మాట్లాడా. దాన్ని తీసుకొని పోయి చిన్న కాంట్రవర్సీ లాగా తీసుకొని వచ్చి ఏదో చేశారు వీడియో గురించి. సో నాకున్న చిన్నపాటి 940 సబ్స్క్రైబర్స్కి నేను అనుకునేది ఏమంటే 500 వ్యూస్ వస్తే చాలు ప్రతి ఒక్క వీడియో కానీ నేను ఆలోచిస్తా. కానీ మన వాళ్ళు కాంట్రవర్సీ గురించి ఆలోచించి వీడియోని కొంచెం హైప్ తీసుకెళ్లారు. ఒక 200 వ్యూస్ ఇంకా ఎక్కువ వచ్చాయి. 700 వ్యూస్ చిల్లర ఎంతో ఉంది. సో థ్యాంక్ యూ దట్ పర్సన్. నాకు తెలుసు ఆ పర్సన్ ఈ వీడియో చూస్తుంటాడని. మనతో పాటు ఈరోజు ప్రదీప్ డే డామినర్ కూడా యాడ్ అయింది. సో కోడిమూరు నుంచి మేము ముగ్గురం బయలుదేరుతున్నాం. యాక్చువల్గా ఆర్సీ కూడా రావాల్సిందే శ్రీరామ్ది, వాడు స్కిప్ చేశాడు ఏదో వర్క్ ఉందని చెప్పేసి. అందుకే నేను, రెహమాన్ అండ్ ప్రదీప్ ముగ్గురం వెళ్తున్నాం. రెహమాన్ ముందర స్టార్ట్ అయిపోయి ముందర వెళ్ళిపోతున్నాడు. అబ్దుల్కి కొంచెం భయం భక్తి లాగా బీగాలు దీనికే పెట్టినాడు. అబ్దుల్ అన్నాడు ఎస్ అవ్వదాం బండి చూడలేదు ఇంతవరకు. అట్లుంటుంది మనిషి సవాల్లో పడినాడంటే కినా బండిగా కానరాదు. చూడు నిదానంగా మెల్లగా ఎత్తుకపోతున్నాము. చూడలే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్ని లైన్ అప్ అయిపోయినాయి. మన బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేస్తాం. సో లాస్ట్లో మన బండి తీస్తాం. టైం 9 అవుతుంది. అందరూ టిఫిన్ 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 అంటున్నారు. ఏ రాదాను టైం 9:05 అవుతుంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈసారి. ఇక్కడ నుంచి సిటీలో రైడ్ చేసి బేతంచెర్ల కొట్టేసరికి నాకు తెలిసి 11 అవుతుంది ఈజీగా. అందుకే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ చేంజ్ చేశారు. సిటీలోనే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా చేసుకొని హైవే ఎక్కేసి అక్కడ నుంచి బేతంచెర్ల. బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కర్నూలు చేసాం.
నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర మన ఇంటి వంటకం హోటల్. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కడు 3-4 దోశలు లాగి చేసినాం. బైక్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తాము. ఇది నంద్యాల చెక్ పోస్ట్. టేస్ట్ అయితే మస్తుగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేయండి. అండ్ మనోడిది ఇంకో బ్రాంచ్ ఉంది చౌరస్తా దగ్గర, మరి కష్టమామ అని చెప్పి టీ షాప్ ఉంది. దాంట్లో కూడా మార్నింగ్ కాఫీ టేస్ట్ చేసాం. అది కూడా చాలా బాగుంది. సో ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం దీంట్లో టేస్ట్ చేయకుండా మర్చిపోదండి. మాదా కర్నూలు. ఏమి బేదంచెర్లకి. తరుణ్ అన్నాడు. పెద్ద తరుణ్ లేడా? అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథాలయము, నంద్యాల రోడ్, బేతంచెర్ల. చూడండి కావాలా ఎన్ని బాలు క్లాప్స్ క్లాప్స్. ఏం చేస్తారా బ్యాటింగ్? షటిల్ ఆడతావు? షటిల్ ఆడతావు? క్రికెట్ ఆడతావా? భయం కాదు. తరంలో తొందరగా లేదనుకో, అదే బ్యాటింగ్ కాదు. మన ఇండియా కంట్రీ ఉందా? ఇండియా దేశము కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? ఇండియా క్యాపిటల్ నుంచి ఎక్కువ చిన్న షోలు ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎవరు ఏపీని? వంటకన్నా రాక్షసు గాంధీ జయంతి, గాంధీ తాత పుట్టినరోజు ఎప్పుడు? నవంబర్
చిల్డ్రన్స్ డే ఎప్పుడు? అదే మాదైతే మాకు గుర్తుకుంటా తాత పడతారు ఏం పని చెప్పు మాకి తాతతో మాకు ఏం పడదా అక్టోబర్ 2nd. తెలు అనుష్క చెప్పు ఏం కాదు బాలేబాబుతో అలాగే ఉన్నబ్బా మంచి అవార్డు పేరు చెప్పు ఏం కాదులే. ఎందుకు సిగ్గుపడుతున్నారా? చెప్పు ఏం కాదులే చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? వీడిని కాదా బ్లూ షర్ట్ పిల్లని పడరా ఎవరిని? పవన్ పవన్ వస్తావా మాతో పోదాం? ఏరు అంత సిగ్గుపడతారు వాడు ఎంత సిగ్గుపడతాడు. నీ పేరేమ్రా? సిడి సాయి తేజ. సిడి సాయి తేజనా? అచ్చా. చెప్పలేదు మేము భయపడి. లేదు యాక్చువల్గా ఇలా టీవీ నార్మల్గా మన వరకు ఉండింది, పాడు పలగొట్టేసినాడంట. బెస్ట్ పని చేశాడు. మన వర్ణ పర్చేజ్ చేపించి పంపిస్తా అన్నాడు. సో వరుణ్ ఓహో గుడ్ వర్క్ అన్న, గుడ్ వర్క్ అన్న. పర్లేదు అక్క తెప్పిస్తారులేండి, పెద్దదేమో కానీ. థ్యాంక్స్ చెప్పండి. సో మన బుడ్డోడు టీవీ వల్ల కొట్టినాడంట. అన్న పేరేం పేరు? సో మన బుడ్డోడు టీవీ వల్ల కొట్టినాడంట. అక్కడ వరుణ్ అన్నాడు కదా, వరుణ్ టీవీ స్పాన్సర్ చేస్తా అన్నాడు. ఓకే ఏదో మేమందరం వచ్చినాం కదా, మీకు బాగా అనిపించిందా? ఎంజాయ్ చేసినారా కొంచెం? ఎంజాయ్ చేసినారా నేను చెప్పండి. అన్ని బాగున్నాయా? గిఫ్ట్లు అన్ని బాగున్నాయి? గిఫ్ట్స్ అన్ని ఓకేనా? ఎవరైనా ఉంటే మా పిల్లలకి హెల్ప్ చేయాలి 10th అయిపోయినా కానీ. తప్పకుండా చేస్తారక్క. అంటే ఇప్పుడు వచ్చిన పవన్ పవన్ భలే సిగ్గుపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ పిల్లోనికి అంటే నువ్వు సిగ్గుపడద్దు, బాధ కూడా పడద్దు, ఏం కాదు. అందరు మన లాంటి వాళ్ళే, మన అన్న వాళ్ళే. ఈ పిల్లోనికి అమ్మ నాన్న కూడా లేరు. ఇప్పుడు 10th అవుతున్నాడు. నైట్ ట్యూషన్లోకి వెళ్ళి పొద్దున అదంటే ఏమంటారు నైట్ చదువుకొని పొద్దున పని చేస్తున్నాడో లేదంటే ఇక్కడికి వచ్చి చేస్తున్నాడో తెలియదు. ఓకే 10th అయిపోతే మన విఆర్సీకి ఫాలో కొడుతున్నాడు. అండ్ దెన్ నా నంబర్ తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కొడుతున్నాడు, నేను కూడా ఇతను ఫాలో కొట్టినా. సో ఏదైనా మనం హెల్ప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేద్దాం తప్పకుండా. తల పైకి లేపుతూనే చేస్తాము. పవన్ పవన్ చూడు, కెమెరా చూడరా, కెమెరా సైడ్ చూడు, కింద నుంచి చూపినా మళ్ళీ వేరే దానికైతే ప్రోత్సహించద్దండి. నేనైతే అదే చెప్తాను. ఇప్పుడున్న పిల్లలు మాత్రము చదువుకే ఇంపార్టెంట్ ఇవ్వాలి చూడండి. అంతకు మించి వేరే చదువు చెప్తా.
చదువు చెప్తే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడతారు. వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడితే ఇంకో నలుగురికి సహాయం చేస్తారు. మనం చేసే పని ఏం చేస్తున్నామంటే మనకు చదువు చెప్పిస్తే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి ఇంకో నలుగురికి సహాయం చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే. నేను ఆల్రెడీ ఒక అబ్బాయికి ఇట్లనే వచ్చింటే ఒక అతని ఒకవేళ యూట్యూబ్ లో ఎవరన్నా ఈ వీడియో వేసి హెల్ప్ చేయాలనుకుంటే కూడా బేతంచెర్లలో అన్నపూర్ణ ఆశ్రమం అక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు. లేదా విరాన్ మోటార్స్ కోసం విరాన్ మోటార్స్ తరఫున కూడా చేయొచ్చు. ఈ ఎన్టీఆర్ అవుతాడంట పెద్ద ఆయన. తొడగొట్టరా చిన్న బాయ్ శంకర్, బాయ్ 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 మళ్ళీ కలుద్దాం. బాయ్ ఈశ్వర్, బాయ్. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. పిల్లలందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది కేవ్స్కి. నేను ఇండస్ట్రీ ప్లాట్ తీసుకున్నాం, మా తమ్ముంది. నరేష్ అన్నకు మాత్రం హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటివి నేను మామూలు వీడియోస్లో అక్కడిక్కడ చూసా, కానీ నేను కూడా ఎప్పుడైతే ఆర్ఫనేజ్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి పిల్లలతో వాళ్ళ బాగోగులు ఇంతవరకు నేనైతే ఎక్కడ కూడా ఏం వినలేదు కూడా. నేను ఫస్ట్ టైం ఇది. సో మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా మీరు పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా వాళ్ళకి మనీ రూపంలోనే కాదు, ఇంకా ఏదైనా రైస్ బ్యాగ్స్ కొని వెళ్ళాలన్నా వీక్లీ ఏదైనా చిన్న కూరగాయలు ఏమన్నా అట్లా ఏమైనా ఇవ్వాలన్నా ఇట్లాంటివి ఇంకా చాలా నీడ్స్ ఉంటాయి. అలా పిల్లలకి ఇంకా మీరు హెల్ప్ చేయాలనుకుంటే అన్నపూర్ణ చిన్నపిల్లల ఆశ్రమం, బేతంచెర్ల, నంద్యాల రోడ్డు. నేను వాళ్ళ మొబైల్ నెంబర్లో నేను మెన్షన్ చేస్తాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేయొచ్చు. ऐसा केव्स कैसा तो जाना पलटा लेना कहाँ है सामने है पलटा लेना वहाँ अलग पलटा लेना नाको नाको लो. ఎండ సాగు కొట్టేస్తుంది. బా మళ్ళా ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. దుమ్ము లేసిపోతుంది అంతా.
లగెత్రా ఏదులు మొత్తం మట్టి 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 మట్టి. మా ఇంట్లో చూస్తే రైడ్కి పోయినావా సిమెంట్ పనికి పోయినావా అంటారు, అంతలో మట్టి 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 పడిపోయింది మొత్తం. వెల్కమ్ టు బిల్లా స్వర్గం కేవ్స్. నేను చెప్పానా బిల్లా స్వర్గం కేవ్స్, బిల్లా సాగరం కేవ్స్ కాదని. మా తమ్ముడు వచ్చినాడు పాపం దుమ్ములు. రే ఎవరో నల్లగడం తెల్లగా అయిపోయింది. బైక్స్ మొత్తం మీద పార్క్ చేసినాం. పార్కింగ్కి అంత బాగానే ఉంది. మన వాళ్ళు పిచ్చ పని చేస్తున్నారు. అది మన వాళ్ళు నచ్చినట్టు నడుస్తున్నాడు తరుణ్. కాదే జూక్ పోల్సిన అవసరం లేదు ఇంకా. ఉంది ఏంద్రా ఆయన విచిత్రంగా ఉంది ఇది. మనలందరూ ఇక్కడ సేద తీరుతున్నారు. ఇలాంటి ప్లేస్ అన్ని మొబైల్లో చూస్తే అంత థ్రిల్ ఉండదు, కానీ రియల్గా చూస్తే థ్రిల్ బాగుంటుంది. ప్రతి ఒక్కటి న్యాచురల్గా ఫామ్ అయింది. ఇక్కడ ఏదో గృహం ఉన్నట్టుంది. ఏముంది ఇంకేం కనిపిస్తలేదు. ఇది కూడా చిన్న కేవలా ఉంది. మూవీ షూటింగ్స్కి అయితే బాగుంటుంది ప్లేస్ ఇది. అండ్ నైట్ క్యాంపింగ్స్కి పర్మిషన్ ఇచ్చినారు అనుకోండి, దుమ్ము లేపేస్తారు మన వాళ్ళు. ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. మరి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసే ప్లేస్ అయితే కాదు. 10కి ఒక 6 పాయింట్స్ వేయచ్చు. సో ఏదైనా ఒక సండే చిన్నగా అట్లా ఒక చిన్న రైడ్ వేసేవాళ్ళంటే పోయి రావచ్చు. రోడ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. బ్లాక్ కార్ తీసుకొస్తే ఇంటికి పోయేలోపు ఖచ్చితంగా అది బ్రౌన్ కార్ అయిపోతుంది పక్కా. అండ్ ప్లేస్ కూడా ఇంకా చిన్నగా డెవలప్ చేస్తున్నారు, కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కేవ్స్. బెలూన్ కేవ్స్తో పోలిస్తే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే రాక్స్ పైన టెక్స్చర్ కానీ రాక్ ఫార్మేషన్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అవి వాటర్ పడి 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 స్టోనే కరిగిపోయి అట్లా ఫామ్ అయిందేమో అన్నట్లు అనిపిస్తుంది చూస్తే. సో ఇక్కడ అయిపోయింది మొత్తం చూసేది. ఇక్కడ నుంచి ఇప్పుడు రిటర్న్ మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చలో గరుకు చలో.